ఎవరిని వివరించింది? సో, 97వ ఆస్కార్ అవార్డ్స్ అనేది మొన్న ఫంక్షన్ జరిగింది. ఆ అవార్డ్స్‌లో ఉత్తమ డైరెక్టర్ కోటాలో అవార్డ్ ఎవరికొచ్చిందంటే కింద 4 ఆప్షన్స్ ఇచ్చాడు. సో, ఆప్షన్ ఏ సీన్ బేకర్, ఆప్షన్ సి ఆర్యన్ బాడీ, ఆప్షన్ సి టామ్ క్రూజ్, ఆప్షన్ డి హెన్రీ టైలర్. సో, ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ సీన్ బేకర్. అండ్ 17వ ప్రశ్న. రాజ్యాంగ హక్కు కలిగిన ఆర్టికల్స్ ఏవి? సో, ఇది పాలిటీ ప్రశ్న అండి. సో, రాజ్యాంగ పరిహారపు అంటే కాన్స్టిట్యూషన్ రెమెడీస్ అని చెప్పుకుంటాం. సో, చివరి హక్కు. సో, ఈ యొక్క హక్కుకి ఏ ఒక్క ఆర్టికల్స్ పరిధిలోకి వస్తాయంటే ఆప్షన్ సి ఆర్టికల్ 32, ఆర్టికల్ 226. సో, ఆర్టికల్ 220 అంటే సుప్రీం కోర్ట్ అయితే రాజ్యాంగ పరిహారపు కింద ఆర్టికల్ 32ను ఉపయోగిస్తుంది. అదే హైకోర్టులో అయితే ఆర్టికల్ 226 ప్రకారం ఉపయోగిస్తాయి. ఇక 18వ ప్రశ్న. పోర్చుగీసు మరియు డచ్ వారి తర్వాత భారతదేశానికి వచ్చిన విదేశీయులు ఎవరు? హిస్టరీ ప్రశ్న ఇది. సో, ఆప్షన్ ఏ డచ్చు, ఆప్షన్ బి ఫ్రెంచు, ఆప్షన్ సి ఆంగ్లేయులు, ఆప్షన్ డి స్పానియర్డ్స్. సో, ఇక్కడ ఆన్సర్ సి వచ్చేసి ఆంగ్లేయ ఇస్ ద రైట్ ఆన్సర్. సో, పోర్చుగీసు డచ్ వారి తర్వాత మనకి ఆంగ్లేయులు వచ్చారు. ఇక 19వ ప్రశ్న చూద్దాం. సో, ఈస్ట్ ఇండియా కంపెనీ చాలా మంది చదివి ఉంటారు. సో, ఆ ఈస్ట్ ఇండియా కంపెనీ యొక్క పూర్తి నేమ్ మనకు అడగవచ్చు. సో, ఇక్కడ ఆన్సర్ ఇస్ ద ఫస్ట్ ఆన్సర్ ఆప్షన్ ఏ. ది గవర్నర్ అండ్ కంపెనీ ఆఫ్ మర్చెంట్ ఆఫ్ లండన్ ట్రేడింగ్ ఇంటూ ఈస్ట్ ఇండీస్. సో, ఆ కంపెనీ నేమ్ వచ్చేసి అది. అండ్ 20వ ప్రశ్న చూద్దాం.